ఇద్దరిది ఒకే రక్తం, ఇద్దరిది ఒకటే పట్టుదల. పెద్ద అయిన వైఎస్ఆర్ వారసత్వం కోసం ఇద్దరూ పోటీ పడుతున్నారు. వైఎస్ఆర్ మరణానంతరం ఒకే కుటుంబంగా ఉంటూ 2018లో వైసీపీని అధికారంలోకి తీసుకుని వచ్చేంత వరకు కూడా అన్నా చెల్లెలు కలిసే పనిచేశారు. ఆ తరువాతనే విభేదాలు స్టార్ట్ అయ్యాయి. అంతే, రాజకీయ దారులు కూడా వేరయ్యాయి. ఏపీ పీసీసీ చీఫ్గా వచ్చిన షర్మిల జగన్పై ఎదురుదాడికి దిగారు. షర్మిల వల్ల వైసీపీకి ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగిపోయింది, అధికారం కూడా పోయింది. అయితే ప్రస్తుతం జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్న క్రమంలో ముందుగా ఫ్యామిలీ మ్యాటర్ సెటిల్ చేసుకోవాలనే సలహాలు వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్గా ఉన్న వ్యక్తి అన్నా చెల్లెళ్ల మధ్య సంధి కుదిర్చే ప్రయత్నంలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది ఇప్పుడు. మరి షర్మిల కాంప్రమైజ్కు ఒప్పుకుంటారా? జగన్ అందుకు మరి సిద్ధంగా ఉన్నారా? లెట్ us వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్కు జగన్ దగ్గరవుతున్నారా? ఆ ప్రయత్నాలు బెంగళూరు నుంచి ప్రారంభమయ్యాయా? ట్రబుల్ షూటర్ ఒకరు రంగంలోకి దిగారా? ఆయనే కాంగ్రెస్ జగన్ మధ్య రాజీ చేస్తున్నారా? అటు షర్మిలను సైతం సోదరునికి దగ్గర చేసే ప్రయత్నం జరుగుతోందా అంటే మాత్రం సూటిగా సమాధానం లేదు. కానీ అటువంటి సంకేతాలు వస్తున్నట్టు మాత్రం అనుమానాలున్నాయి. మొదట తెలంగాణలో రాజకీయ పార్టీని పెట్టి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీలో పీసీసీ చీఫ్గా వచ్చిన షర్మిల వైసీపీకి ఎన్నికల్లో ఎంత నష్టం చేయాలో అంతా చేశారు. టీడీపీ కూటమి గెలుపు వెనుక 1,00,000 కారణాలు ఉంటే అందులో షర్మిల జగన్కి ఎదురు నిలిచి కాంగ్రెస్ తరపున గట్టిగా ప్రచారం చేయడం మరో కారణం. వైసీపీ ఓటమికి కూటమి కారణమైతే విపక్ష స్థానం కూడా దక్కకుండా ఘోరంగా ఓటమి పాలు కావడానికి మాత్రం షర్మిల కారణమని విశ్లేషిస్తారు. చాలా సీట్లు తక్కువ మెజారిటీతో వైసీపీ కోల్పోయింది. ముఖ్యంగా రాయలసీమలో భారీ ఎత్తున దెబ్బ పడింది అంటే కాంగ్రెస్కి షర్మిల సారథ్యం వహించడమే కారణమని అంటున్నారు. ఇదిలా ఉండగా ఓటమి తరువాత వైసీపీ ఇండియా కూటమి వైపు చూస్తోందన్న వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి. ఇక ఇండియా కూటమికి కాంగ్రెస్ పెద్దన్న. కాంగ్రెస్ అంగీకారం ఉంటేనే తప్ప వైసీపీ ఇండియా కూటమిలోకి రాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు అనదగిన వారు ఏపీ రాజకీయాల మీద ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు. జగన్ని తమ వైపు తిప్పుకుంటూనే ఏపీలో వైసీపీ కాంగ్రెస్ ఒకే గూటిలో ఒదగాలంటే రెండు పార్టీల చీఫ్లైన షర్మిల జగన్ మధ్య సయోధ్య ఉండాలని కూడా కోరుకుంటున్నారట. ఇందుకోసం ట్రబుల్ షూటర్గా కాంగ్రెస్లో పేరుపడిన ఒక పెద్ద ఆయన ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అలా జరిగితేనే ఏపీలో కాంగ్రెస్కి లాభమన్నది ఆయన భావన. అయితే రాజకీయం అవసరం ఈ ఇద్దరికీ ఉంది. వెనక ఉన్న ట్రబుల్ షూటర్ ఇలాంటి వ్యూహాలలో ఆరితేరి ఉన్నారు. పైగా రాజకీయాలలో ఏమైనా జరగచ్చు అన్న మాట కూడా ఉంది. అలా కనుక ఆలోచిస్తే ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా ఈ ఇద్దరి మధ్యన సయోధ్య కుదరవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొన్న మధ్యన జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపిస్తూ ఢిల్లీ బాట పట్టారు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ జగన్కు మద్దతు తెలిపాయి. లోక్సభలో సైతం ఏపీలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే కాంగ్రెస్ మాత్రం నేరుగా మాట్లాడలేదు. ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అనుమతి లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఆ పార్టీలు ముందుకొచ్చాయా అన్నది ప్రశ్న. అయితే జరిగింది ఏదో జరిగింది, ఇక నుంచి మా పక్షానికి వచ్చేయని కాంగ్రెస్ పార్టీ జగన్కు కబురు పెట్టినట్టు సమాచారం. అందుకే జగన్ ఇండియా కూటమికి దగ్గరైనట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో ఉండగా జాతీయ స్థాయిలో మిగతా పార్టీలతో సయోధ్య కుదరదని, ఆ తరహా రాజకీయాలు చేయలేమని, అందుకు బెంగళూరు అయితే సరిపోతుందని, అందుకే జగన్ అక్కడికి మకాం మార్చినట్టు తెలుస్తోంది.
ఇకపోతే కర్ణాటకకు చెందిన ట్రబుల్ షూటర్ అప్పటికే రంగంలోకి దిగిపోయారు. ముందుగా ఫ్యామిలీ మ్యాటర్ సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మీరు దెబ్బలాడుకోవడం వల్ల ప్రత్యర్థికి లాభం జరుగుతుందని జగన్తో పాటు సోదరి షర్మిలకు గుర్తు చేసినట్టు తెలుస్తోంది. ముందుగా మీరు కలిస్తే తప్ప బలం పెరగదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇందుకు ఉభయులు మెత్తబడినట్టు తెలుస్తోంది. ఇంతవరకు వారిద్దరూ ఎదురు పడలేదని, ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు పెద్దాయన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వైసీపీ విలీన ప్రక్రియ గురించి ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. అయితే 40% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీని విలీనం చేయమనడం మంచి పద్ధతి కాదని జగన్ వారించినట్టు సమాచారం. అయితే అది కేవలం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అన్న విషయం గుర్తుంచుకోవాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతమైతే జాతీయ స్థాయిలో పుంజుకుంటే వైసీపీ ఓటు బ్యాంకు టర్న్ కావడం ఖాయమని కాంగ్రెస్ నాయకత్వం వాదించినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమిలో పనిచేస్తామని, కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమని, కానీ విలీనం చేసే ప్రసక్తే లేదని వైసీపీ నాయకత్వం తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. వచ్చే 5 ఏళ్లలో జరిగే పరిణామాలకు అనుగుణంగా వైసీపీలో మార్పు రావచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సైతం జగన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చు. మొత్తానికైతే బెంగళూరు వేదికగా ట్రబుల్ షూటర్ నేతృత్వంలో రాజీ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇవి ఒకేసారి కాకుండా క్రమేపీ దగ్గరయ్యే ప్రయత్నాలు అంటూ తెలుస్తోంది. మరి మున్ముందు ఎలాంటి పరిణామాలు జరగబోతాయో చూడాలి.